అయితే ఈ అమ్మాయి కూడా నచ్చలేదంటారు. ఇంకో సరుకుంటే చూపించబోయా. అక్కాయ్ ఇంకెవరన్నా ఉన్నారా అని అడుగుతున్నాడు. మెడబెట్టి అవతలకి గంటండి. ముందు బయటికి నాడు నడవైనాడు. ఈ అమ్మాయి నచ్చదు, ఆ అమ్మాయి నచ్చదు. ఎక్కడి నుంచి వస్తారా మా ప్రాణాలు తీయడానికి? అరే మంచి కూర్చొని పిల్ల అన్నావు, పైసలు తీసుకున్నావు, లోపల చూస్తే పక్కన చొక్కని పంపించా కులా తీసింది. నువ్వు మా దుబాయ్కి వస్తే నీ కాలు చేయి తీసేస్తాం, నిన్ను కీమా కీమా చేస్తాం, నీ పొలాలు తీస్తాం. హాయ్ తమ్ముడు వీడి సంగతి ఏదో చూడు. ఇప్పుడు నీకు లక్క సీలేస్తాను. నువ్వేంటి అలా గుడ్లు అప్పగించి చూస్తున్నావు? నువ్వు ఆల్వేస్ కరెక్ట్ గారి తాగు. కానిస్టేబుల్స్ క్విక్ మూవ్ ది సైడ్. అక్కాయ్ అక్కాయ్ కుక్కలు వస్తున్నాయి. మీరందరూ కిందకు వెళ్ళి హాలో దాక్కోండి. ఓ రామ తులసి గారా, గంజాయవనంలో తులసి మొక్కల తమరు ఇక్కడున్నారేమిటండి? అబ్బే వీళ్ళందరినీ బాగు చేద్దామని. బాగు చేద్దామనా పాడు చేద్దామనా? ఆడదాని వై ఉండి సాటి ఆడవాళ్ళ రక్త మాంసాలతో వాళ్ళ శీలంతో డబ్బు సంపాదించుకోవడానికి సిగ్గులేదు? నువ్వు ఒక మనిషివేనా? నీకే కూతుళ్ళుంటే వాళ్ళని తారుస్తావా? తప్పుడుదానా? నీలాంటి వాళ్ళను నిలువున నరికేసినా తప్పలేదు. టేక్ హర్. వస్తాను. మినిస్టర్తో పని. మినిస్టర్తో కాదు, డిఐజీతో మాట్లాడదు గాని. కమా 201 టేక్ అప్. నేను అటువంటి దాన్ని కాదండి, దయచేసి నన్ను విడిచిపెట్టండి. పోలీసులకు దొరికి నీలాంటి ఆడది ఇలాగే అంటుంది. సార్ నన్ను ఇక్కడే చంపేయండి, పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళదు. ప్లీజ్ డోంట్ టేక్ మీ టు ది పోలీస్ స్టేషన్. ప్లీజ్ బిలీవ్ మీ సార్, బిలీవ్ మీ. సో యు ఆర్ ఎడ్యుకేటెడ్? ఐ యామ్ ఎ గ్రాడ్యుయేట్. నీ పేరేంటి? పద్మ. వీళ్ళ చేతుల్లో ఎలా అనుకున్నావు? ఇట్స్ మై ఫేట్ సార్. ఇల్లు గడవడమే కష్టంగా ఉండేది. నా పెళ్లి చేయడానికి నానా అవస్థలు పడ్డారు. రామా ఇలా కూర్చో. అక్క పిల్లల అక్క సీలు నో డౌట్. అలాగా? మాదో చిన్న కుటీరం, మీరు మా ఇంటికి రావడం మా అదృష్టం. కుటీరమా? ఊటీలో కాటేజ్ లా ఉంటేను. యారా అబ్బాయి? నువ్వు ఆల్వేస్ కరెక్ట్ మమ్మీ. యారా తమ్ముడు? అక్క నీ మాటలు అక్క సీలు. అమ్మాయి సంగీతం నేర్చుకుంది, బిఏ వరకు చదువుకుంది. పెద్దగా కట్న కానుకలు ఇచ్చుకోలేను. కట్నాలు ఎందుకు అన్నయ్య గారు? మీ గొప్పతనము, మీ పేరు ప్రతిష్టలు విని వచ్చాము. అమ్మాయి బంగారు బొమ్మలా ఉంది. నీ రుణం తీర్చుకోలేను బాబు మోహన్. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. 1000 అబద్ధాలాడి ఒక్క పెళ్లి చేయాలంటారు. నేను 1000 అబద్ధాలాడి 4000 పెళ్లిళ్ళు చేయించాను కదక్క. అవును తమ్ముడు. అబ్బాయి లక్షణంగా ఉన్నాడు పంతులు గారు. ఇంకేం ఆలోచించక ఆ ముహూర్తాలు పెట్టించుకోండి. ఏరా అబ్బాయి, అమ్మాయి నచ్చిందా? నచ్చింది. నీ సెలక్షన్ వండర్ఫుల్ మమ్మీ. అమ్మాయి అబ్బాయి నచ్చాడా? నచ్చినట్టే మేము మీ పిల్లని పూల్లో పెట్టి చూసుకుంటాం. ముహూర్తాలు పెట్టించండి అన్నయ్య గారు. తీసుకోమ్మా. కుడికాల ముందు పెట్టమ్మా. దీర్ఘ సుమంగళి భవ. ఏమ్మా ఇల్లు నచ్చిందా? నే చెప్పలా అమ్మాయికి ఇల్లు బాగా నచ్చుతుందని? అంబుజం పద్మకు మన ఇంటి పద్ధతులన్నీ వివరంగా చెప్పు. అలాగే అత్తయ్య. రా పద్మ. యారా అబ్బాయి? నువ్వు ఆల్వేస్ కరెక్ట్ మమ్మీ. యారా తమ్ముడు? అక్క నీ మాటలు అక్కసీలు, దానికి లేదు అప్పీలు. హలో ఏమిటి కొత్తగా వచ్చావా? ఏమిటి నువ్వు మాట్లాడేది? అత్తయ్య. అత్తయ్య ఎవరే ఇక్కడ? అందరూ అత్తయ్యలే, అందరూ కోడలే. ఇక్కడ నీ ఖరీదు 1000 రూపాయలే. డబ్బులిచ్చే వచ్చేసానులే. రాక్షసుడు. మరి అక్కడ నన్ను అన్యాయం చేశాడు, నా జీవితాన్ని నాశనం చేశాడు. నేను మీకే అపకారం చేశాను. నన్ను పెళ్లి చేసుకున్నది నాకు నువ్వు నా మొదటి పెళ్ళాని కాదే, 116వ పెళ్ళాని. నా వృత్తే ఇది. ఇదిగో మర్యాదగా నేను చెప్పినట్టు వినకపోతే పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే నిన్ను 4 గోడల మధ్య పాతి పెడతాం. అది మీ వల్ల కాదు. చావనైనా చేస్తాను కానీ ఈ నీచ పని మాత్రం చేయను. ఇప్పుడే పోలీస్ రిపోర్ట్ ఇచ్చి మిమ్మల్ని అందరినీ జైల్లో పారేయిస్తాను. ఎక్కడ
ఐఎమ్ సారీ, నువ్వు వాళ్ళందరిలాంటి తనవని తొందరపడ్డాను. బట్ కోర్టులో ఫైన్ కడితే గానీ నేను వదిలిపెట్టరా. నా దగ్గర డబ్బు లేదండి. ఇట్స్ ఆల్ రైట్, ఐ విల్ లుక్ ఆఫ్టర్ ఇట్. కమ్ ఆన్. పుట్టడమే నేను చేసిన పాపం. నాలాంటి దానికి చాలా మంచిది, చాలా మంచిది. ఆధారం లేని ఆడదాన్ని ఎంత నిరాదరణ చేస్తారో ఇప్పుడు అర్థమైంది. తొందరపడి ఏ అఘాయిత్యం చేసుకోకు. నీ భవిష్యత్తు బాగు చేయడానికి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నీ నిర్ణయాన్ని అభినందించాల్సిందే. పద్మని అర్థం చేసుకుని ఆశ్రయం ఇవ్వడం చాలా గొప్ప విషయం. ఇక మంచి ముహూర్తం పెట్టించి చిరంజీవి సౌభాగ్యవతి పద్మాను కన్యను చిరంజీవి సాయి కుమార్ అనే వరుడికి ఇస్తామని అందమైన శుభలేఖలు కొట్టించి బ్రాహ్మణులు వేదమంత్రాలు వల్లించగా నీ చేత పద్మమెళ్ళలో తాళి కట్టించి తరువాత పట్టె మంచాన్ని పూలతో అలంకరించి ఆ పైన అలా అలా ఊరుకొర బుడాకు అర్థంగాని మంత్రాలతో దండకాలతో పెళ్లి చేసుకోవటం నాకేమాత్రం ఇష్టం లేదు. రై, ఇందులో కూడా ఆదర్శమా? అవును. సాగర్ ఈ మధ్య ఎక్కడైనా కనిపించాడ్రా? వాడా మెరుపులో ఎప్పుడో వస్తాడు. ఏమిట్రా ఏం చేస్తున్నావు అంటే మాట దాటేసి వెళ్ళిపోతాడు. వాడు కూడా మా పెళ్లికి వస్తే బాగుంటుందిరా. సాయి, వెరీ గుడ్. మీ పెళ్లి నా చేతులతో జరిపిస్తాను. ఆదర్శవంతంగానే సుమా, తీసుకోండి. ఆదర్శమే అభ్యుదయం, అభ్యుదయమే ఆనందం. హర్షంతో ఆశా వర్షంతో జీవించండి కలకాలం. గిదే రాజుగాడి ఇల్లు. ఎవరు కావాలండి? నువ్వెవరివే? రాజు మా అన్నయ్య. అయితే నువ్వే మాకు కావాలి. వదలండి. ఎవరు మీరు? ఏ పోరి, నీ అన్న మా పోరగాళ్ళని బొక్కలో దోయించి ఖుషిగా బజార్లో తింటాడు. మీకు దండం పెడతాను. నన్ను వదిలిపెట్టండి. ఇప్పుడు నిన్ను చూసి తడుపాయించి చేస్తాడు. మీకు పుణ్యం ఉంటుంది. నన్ను వదిలిపెట్టండి. ఇప్పుడు ఏం చేయమంటావు? ఉండు చెప్తాను. వదిలిపెట్టండి. స్వీట్ చికెన్ 16 పండుగ చేసుకుంటే బాబు, ఎవరు రౌడీలు వచ్చి నీ పిల్లల్ని అన్యాయంగా చంపేశారయ్యా. ఈ ఘోరం కళ్ళారా చూశాను బాబు. మంచి పని చేద్దాం అనుకుంటే నా నిజాయితీ నిన్ను బలి తీసుకుందమ్మా. చెడు మంచిని చంపుతామ్మా.